రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వచ్చే 2 నుంచి 3 గంటల్లో వాతావరణ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వెదర్కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎండ తీవ్రతతో కూడా ఒకేసారి వర్షం పడడంతో ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించని అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అటు నిన్న రాత్రి సమయం నుండి కూడా పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కూడా అటు పంట నష్టం జరిగింది, అటు మామిడి పళ్ళు కూడా కోతకు వచ్చిన మామిడి పళ్ళు కూడా నష్టం జరిగింది. అటు రైతులు కూడా కళ్ళలో ధాన్యం పోసుకున్న వారికి కూడా ఇప్పటికే నష్టం జరిగింది. అటు ఉరుముల మెరుపులతోని ఈదురు గాలులతోని నిన్న రాత్రి కూడా అకాల వర్షం కురిసిందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే దాదాపుగా హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఖమ్మం, నల్గొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ ఈ జిల్లాలో మాత్రం కూడా ఇప్పటికే దాదాపుగా నిన్న భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి చినుకులు పడ్డాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గాలి దుమారం ఎక్కువగా ఉంటూ గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి దుమారం వీయడం జరిగింది. ఏదైతే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రకారం ఆరెంజ్ అలర్ట్ మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జంగం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాద్, ఖమ్మం, మెదక్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు ఈశాన్య తెలంగాణ వారు చూసుకుంటే వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇప్పటికే ఈ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అటు దక్షిణ తెలంగాణ వరకు చూసుకుంటే మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇది రానున్న 2-3 గంటలలో కూడా అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గాలి దుమారంతో కూడా ఎక్కువ వర్షం కొట్టే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే సాధారణ కంటే ఈ రోజు 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు దాదాపుగా ఇన్ని రోజులు 46-47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇదైతే వాతావరణం మేఘావృతంగా ఉంటుంది. ఉదయం సమయం నుండి కూడా మేఘావృత వాతావరణం ఉంటుంది. దీంతో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది. అదే విధంగా దాదాపుగా 35 నుంచి 40 వరకు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కానీ ఈ రోజు ఉదయం నుండి కూడా ఉక్కపోత వాతావరణంతో మేఘావృతమై వాతావరణంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు మరో 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. థ్యాంక్ యూ అరవింద్.